ఫస్ట్ అయితే ఒక 2 వీడియోస్ చూపిస్తాను. ఇలాంటి వీడియో ఇప్పుడు చేయబోతున్నాం. ఇలాంటి వీడియోస్ మనం ఇంతకుముందు చేసినాం. ఇది ఇంకా బాగుంటది. ఇంకా స్పెషల్‌గా ఉంటది. ఓకే. నేను అందుకోసమే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. వీలుంటే చెక్ చేయండి. ఒక మంచి సాంగ్ పెట్టాను. ట్రై చేయండి. ఒకసారి డెమో చూద్దాం. నేను చేసిన వీడియో చూడండి. రోజు కొత్తగా నీ సందర్శనం నిత్యం నువ్విలా నాకై అయితే చూశారు కదా, చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. అందుకోసమే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను మీకు రొటేట్ చేసి పెట్టాను. అంటే ఫుల్ స్క్రీన్‌లో పెట్టాను. బాగా క్లియర్ కట్‌గా బాగా కనిపిస్తది. కాబట్టి కొంచెం టైం ఉంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మెయిన్ ఏందంటే అందులో 'ఎందుకంటే ప్రేమంట' అనే ఒక మూవీ ఉంది కదా, రామ్ సార్‌ది. ఆ మూవీ సాంగ్ అయితే తీసుకున్నాను. మేబీ చాలామందికి ఆ మూవీ సాంగ్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అది వేరే విషయం కానీ మీరు వేరే మీకు నచ్చిన సాంగ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి యూజ్ చేసిన ఫాంట్ కానీ ప్రాజెక్ట్ కావాలంటే ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. కానీ ఒక ఐడియా అయితే ఇస్తాను మీకు. ఏం ఐడియా అంటే వేరే సాంగ్ చేసుకోనీకి మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్‌గా మీరు ఇందులో ఒకటే లేయర్ చేస్తే మీరు మిగతాదంతా ఈజీగా చేసుకోవచ్చు. అందుకోసమే ఇంతకుముందు ఒక 2 వీడియోస్‌లో చెప్పాను. అయినా కూడా మీకు ఒక విషయం అయితే చెప్తాను. ఓకేనా. ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ అయితే మనం ఇందులో కెమెరా యూజ్ చేసిన, ఇంకోటి బ్యాక్‌గ్రౌండ్స్. మీరు బ్యాక్‌గ్రౌండ్ సొంతంగా క్రియేట్ చేయకండి. నేను ఒకటి చెప్తాను. ఒకవేళ ప్రింటెస్ట్ యాప్ ఉంటే మంచిది. లేకపోతే నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. డౌన్లోడ్ చేసుకోండి ప్రింటెస్ట్ యాప్ అనేది. డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత సంథింగ్ ఇక్కడ మీరు ఎక్కువ ఏం సెర్చ్ చేయకండి. సంథింగ్ ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నాకు ఏం కావాలంటే ఓవర్లీ బ్యాక్‌గ్రౌండ్ కావాలని సెర్చ్ చేస్తాను నేను. ఓవర్లీ పిక్సార్ట్ అని సెర్చ్ చేసినా నో ప్రాబ్లమ్. ఓవర్లీ పిక్సార్ట్ అని సెర్చ్ చేస్తే కొన్ని ఫొటోస్ అనేది మనకు పిక్సార్ట్‌కి సంబంధించింది వస్తది. కానీ మనకు బ్యాక్‌గ్రౌండ్స్ కావాలి కదా. బ్యాక్‌గ్రౌండ్ అయితే సెర్చ్ చేసినా ఇలా వస్తది. ఇలా వచ్చినప్పుడు మీకు నచ్చకపోవచ్చు ఇలాంటివి. ఓకేనా. మీరు ఏం చేయాలంటే మీకు కొంచెం కిందికెళ్ళండి. కిందికెళ్తే ఏమవుతుందంటే మీరు వెతకాలి. కొంచెం టైం అయితే తీసుకోండి. ఓకే. ఒకవేళ ఇది నచ్చలేదు. హార్డ్ బ్యాక్‌గ్రౌండ్స్. ఓకే. హార్డ్ బ్యాక్‌గ్రౌండ్ అని సెర్చ్ చేసి ఇక్కడ చూడండి మంచివి వచ్చినాయి. ఇలాంటివి మీరు తీసుకోవాలి. ఒకటి మీకు సజెషన్‌గా చాలా వస్తుంటది. మీరు ఒక్కడనే ఆగకపోకుండా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి నేను యూజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడనే ఉన్నాయి. ఓకే. ఇలా. ఓకే. నైస్. చాలా బాగున్నాయి. లేదు మీకు అంత ఓపిక కూడా లేకపోతే కామెంట్ చేయండి. నేను ఒక 20 నుంచి 30 బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వనీకి ట్రై చేస్తాను. కామెంట్ చేస్తేనే అది నేను గ్యాదర్ చేసి మీకు మంచి లింక్ పెడితే అక్కడ నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే సొంతంగా మీరైనా ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు అలర్ట్ మోషన్‌లో ఇచ్చిన ప్రాజెక్ట్ ఓపెన్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తుంది మీకు. ఆన్ చేసుకున్నా చూడండి ఇప్పుడు. ఓకే. ఇందులో మీరు లేదు మీకు ఇలాంటి ఫోటోస్ నచ్చలేదు అని అనుకుందాం. సేమ్ మళ్ళీ ప్రింటెస్ట్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. అక్కడ సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్‌గా కార్టూన్ కపుల్స్ అయినా కార్టూన్ గర్ల్స్ అని సెర్చ్ చేస్తున్నా. ఓకే. కార్టూన్ గర్ల్స్ అని సెర్చ్ చేస్తే వచ్చింది. ఇందులో చాలా సజెషన్ వస్తూ ఉంటుంది. ఇందులో మీకు బెటర్‌గా అయితే ఉంటుందో అది ట్రై చేయండి. మీకు ఇది కూడా డీటెయిల్‌గా చెప్పేసిన. ఇది కూడా ట్రై చేయండి. ఓకేనా. వీలుంటే మీరు కపుల్ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకేనా. ఇక్కడ మీరు ఎక్కువ గమనిస్తే ఇందులో కీ యానిమేషన్ అయితే ఎక్కువ యూజ్ చేసిన. కీ యానిమేషన్ అంటే ఫస్ట్ మీరు ఒకటే లేయర్ చేస్తే మీరు మిగతాదంతా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది మీకు. మిగతాది మీరు ఆటోమేటిక్‌గా చేసుకుంటారు. ఒకటే అయిపోతే ఆటోమేటిక్‌గా మిగతాది ఆటోమేటిక్‌గా అయిపోతుంది. లిరికల్ కోసం మీకు తెలుసు మీరు క్రోమ్ నుంచి మీకు నచ్చిన సాంగ్ లిరికల్ అయితే ట్రై చేసుకోవచ్చు. కీ యానిమేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి. మొత్తం కీ యానిమేషన్ చెప్పాలంటే టైం వేస్ట్ ఎందుకులే కానీ వీలుంటే ఈ ప్రాజెక్ట్ యూజ్ చేయండి. లేకపోతే సొంత సాంగ్ తోటి వేరే ప్రాజెక్ట్ యూజ్ చేయండి. నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ పెట్టి. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. జై హింద్.